భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 24వ సర్గయందులు గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు వనవాసమునకు తల్లి అనుమతిని పొందుట అనే కథగా విందాం. ఆ రాముడు తండ్రి ఆజ్ఞనే పరిపాలించాలి అనే దృఢమైన నిశ్చయంతో ఉన్నట్లు చూసి కౌసల్య డగ్గుత్తికతో అస్పష్టంగా మాట్లాడుతూ ధర్మయుక్తమైన ఈ వాక్యం పలికింది. దశరథునకును నాకును కుమారుడైన ఈ రాముడు ధర్మాత్ముడు, అన్ని భూతములకును ప్రియాన్నే కోరేవాడు, ఎన్నడూ దుఃఖములను అనుభవించి ఎరుగడు. అట్టి ఆ రాముడు ఉంచ వృత్తితో ఎట్లు జీవిస్తాడు? ప్రభువైన ఈ రాముని భృత్యులు దాసులు కూడా ఉత్తమమైన ఆహారాన్ని భుజిస్తారు కదా. ఈతడు ఇప్పుడు వనమునందు మూల ఫలాలను ఎట్లు తిని జీవిస్తాడు? సద్గుణవంతుడు ప్రియుడు అయిన రామునే రాజు ప్రవాసానికి పంపుచున్నాడు అని అంటే ఇది విని ఎవరు నమ్ముతారు? ఎవరికి భయం కలగకుండా ఉంటుంది? లోకాభిరాముడవైన నీవు కూడా అరణ్యానికి వెళ్ళవలసి వచ్చినది అంటే లోకంలోని కార్యాలను నడిపిస్తున్న దైవమే బలవత్తరం అని నిశ్చయంగా చెప్పవలసి ఉన్నది. కుమారా, నీవు దూరంగా వెళ్ళిపోయిన వెంటనే నా శరీరమునందు సాటి లేని గొప్ప శోకాగ్ని పుడుతుంది. నీవు కనబడకుండా ఉండడమే దీనిని ప్రజ్వలింపచేయు వాయువు. విలాప దుఃఖములే సమిధలు, ఏడ్పు వలన కలుగు కన్నీళ్లే హోమం చేసిన ఆహుతి, చింత బాష్పం అనునవి గొప్ప ధూమం. నీవు ఎప్పుడు వస్తావా అనే చింత వలన ఇది మరల పుడుతూనే ఉంటుంది. అట్టి ఈ శోకాగ్ని నన్ను పూర్తిగా కృశింపచేసి గ్రీష్మమునందు అగ్ని డొంకలను కాల్చివేసినట్లు కాల్చివేస్తుంది. లేగదొడపోతుండగా దాని తల్లి దాని వెనకనే వెళ్లకుండా ఉంటుందా? అట్లే నీవు ఎక్కడికి పోతావో నేను అక్కడికే వస్తాను అని పలికింది. రాముడు తల్లి మాటలు విని మిక్కిలి దుఃఖిస్తున్న ఆమెతో, తల్లి, రాజును కైకేయి మొదటనే వంచించి ఉంది. నేను అరణ్యానికి వెళ్ళి నీవు కూడా అతన్ని పరిత్యజిస్తే అతడు జీవించలేడు. ఇది నిశ్చయం. స్త్రీ భర్తను పరిత్యజించుట చాలా క్రూరమైన కార్యం. నీవు మనస్సు చేత కూడా నిందితమైన ఈ కార్యాన్ని చెయ్యరాదు. నా తండ్రియు మహారాజును అయిన దశరథుడు జీవించి ఉన్నంత వరకు నీవు అతనికి సేవ చెయ్యాలి. ఇది సనాతన ధర్మం అని పలికాడు. రాముడు ఈ విధంగా చెప్పగానే శుభకరమైన ఆలోచన గల కౌసల్య, అలాగే చేస్తాను రామా అని రామునితో అన్నది. ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడైన ఆ రాముడు తల్లి మాటలు విని మరల నీవు నేను కూడా తండ్రి మాటను ఆచరించాలి. అతడే అందరికీ రాజు, పోషకుడు, పూజ్యుడు, శ్రేష్ఠుడు, అధిపతి, ఆజ్ఞాపించే అధికారం కలవాడు. 14 సంవత్సరాలు మహారణ్యంలో విహరించి వచ్చి ఆనందపూర్వకంగా నీ ఆజ్ఞను అనుసరిస్తాను అన్నాడు. అప్పుడు పుత్రవత్సలయైన కౌసల్య రాముని మాటలు విని మిక్కిలి దుఃఖిస్తూ కన్నీటితో నిండిన ముఖం కలదై ప్రియపుత్రుడైన రామునితో ఈ విధంగా అంది. రామా, నేను ఈ సవతుల మధ్య నివసింపలేను. తండ్రి మాటను బట్టి అరణ్యానికి వెళ్ళవలననియే నీవు నిశ్చయించుకుంటే నన్ను కూడా అరణ్య మృగాన్ని తీసుకువెళ్ళినట్లు అరణ్యానికి తీసుకువెళ్ళు అని పలికింది. ఈ విధంగా ఏడుస్తున్న కౌసల్యతో రాముడు తాను కూడా ఏడుస్తూ ఈ విధంగా పలికాడు. అమ్మా, స్త్రీ జీవించి ఉన్నంత వరకు భర్తయే ఆమెకు దేవత. అతడే ప్రభువు. అధికార సంపన్నుడైన దశరథ మహారాజునకు నీపైనను నాపైనను కూడా అధికారం ఉంది. లోకమునకంతకు ప్రభువైన బుద్ధిశాలి అయిన ఆ రాజు ఉండగా మనము నాథుడు లేని వాళ్ళం ఏ విధంగా అవుతాం? ధర్మాత్ముడు, సకల ప్రాణులకు ప్రియాన్ని కూర్చేవాడు అయిన భరతుడు కూడా నీకు అనుకూలంగానే ఉంటాడు. అతడు సర్వదా ధర్మమునందే ఆసక్తి కలవాడు. నీవు సావధాన చిత్తురాలవై నేను వెళ్ళిపోయిన పిమ్మట పుత్రశోకంతో ఉండే రాజుకు ఎట్టి శ్రమ కలగకుండా ఉండేటట్లు చెయ్యి. వృద్ధుడైన రాజున భయంకరమైన ఈ శోకము నశింపకుండా చేసేటట్టు చూస్తూ సర్వదా అతనికి హితం చేకూర్చు. వ్రతోపవాసాలు చేస్తూ మిక్కిలి ఉత్తమరాలై ఉన్నను భర్తను అనుసరించిన స్త్రీ నరకాన్ని పొందుతుంది. దేవతాదులకు నమస్కారం చేయకున్నను, దేవతలను పూజింపకున్నను భర్త సేవ మాత్రం చేసే స్త్రీ ఉత్తమమైన స్వర్గాన్ని పొందుతుంది. భర్తకు ప్రియము హితమును కోరుతూ అతని సేవయే చెయ్యాలి. ఇదే పూర్వము నుండి లోకంలో ఉన్న వేదములందు వినబడిన స్మృతులందు చెప్పబడిన ధర్మం. తల్లి,
నా నిమిత్తమై నీవు ఎల్లప్పుడూ దేవతలను హోమముల చేతను పుష్పముల చేతను పూజిస్తూ ఉండు. ఉత్తమ వ్రతములు కల బ్రాహ్మణులను కూడా పూజిస్తూ ఉండు. ఈ విధంగా నియమవంతురాలవై ఆహార నియమాన్ని పాటిస్తూ భర్తకు సేవ చేస్తూ నా రాకకై కాలమును ఎదురు చూస్తూ ఉండు. నేను తిరిగి వచ్చిన పిమ్మట ధర్మ సంరక్షకులలో శ్రేష్ఠుడైన మా తండ్రి అప్పటికి జీవించి ఉంటే ఉత్తమమైన కోర్కెలను పొందగలవు అని పలికాడు. పుత్రశోకంతో బాధపడుతున్న కౌసల్య రాముని మాటలు విని కన్నీటితో వ్యాకులమైన నేత్రాలు కలదై రామునితో ఈ విధంగా పలికింది. పరాక్రమశాలివైన ఓ కుమార, వెళ్ళవలను అనేది నీ దృఢ నిశ్చయాన్ని నేను మార్చలేను. కాలమును ఎవ్వడూ దాటజాలడు, ఇది నిశ్చయం. నీవు స్థిరమైన చిత్తంతో ఆత్మరక్షణయందు జాగరూకుడవై వెళ్ళు. నీకు సర్వదా క్షేమం అగుగాక. నీవు తిరిగి వచ్చిన పిమ్మట నా దుఃఖాలన్నీ తొలగిపోతాయి. నీవు నీ కర్తవ్యాన్ని నెరవేర్చి వ్రతం ఆచరించి తండ్రి రుణాన్ని తీర్చి తిరిగి వచ్చిన పిమ్మట నేను గొప్ప సౌఖ్యాన్ని పొందగలను. నా మాట కాదని నిన్ను అరణ్యానికి వెళ్ళడానికి ప్రేరేపిస్తున్న దైవం యొక్క గతిని ఈ లోకంలో ఎవ్వరూ ఎన్నడూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చి సామపూర్వకములైన మంచి మాటలతో నన్ను ఆనందింపచేయగలవు. నీవు జటావల్కలములను ధరించి వనము నుండి తిరిగి వచ్చిన దివసము నేడే అయితే ఎంత బావుండేది అని అన్నది. కౌసల్య రాముడు ఆ విధంగా వనవాసం వెళ్ళడానికే నిశ్చయించుకుని ఉన్నట్లు తెలుసుకుని శుభలక్షణములు గల ఆ రామునితో ఉత్తమమైన మనస్సుతో ఈ విధంగా పలికి అతనికి మంగళములను చేయడానికి అభిలషించినది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 24వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వనవాసానికి తల్లి అనుమతిని పొందుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 25వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామునకు కౌసల్య స్వస్తి వాచకములు చేయించుట, రాముడు సీతా నివాస భవనమునకు వెళ్ళుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.